కేసీఆర్ గారు ఒక నియంతలాగుండి చాలామంది తెలంగాణలో ఉన్న పోరాటం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఉసురు తగిలింది కేసీఆర్ గారికి అనేదైతే గట్టిగా నమ్ముతున్నారు. హ్మ్. ఎందుకంటే 10 సంవత్సరాలు ఒక నియంతలాగా పరిపాలించాడు. హ్మ్. నేనేం చేస్తే అదే. నేనెలా పరిపాలిస్తే అదే. నోరెత్తకూడదు, నోరెత్తి మాట్లాడకూడదు. దేనికోసమైతే తెలంగాణ కావాలి, తెలంగాణను సాధించుకున్నారో ప్రజలు, అది ఎక్కడ ఫుల్‌ఫిల్ అయింది? హ్మ్. ఎక్కడ ఫుల్‌ఫిల్ అవ్వలా. హ్మ్. నోరెత్తకుండా మళ్ళా బానిసత్వ బతుకులకు తీసుకొచ్చాడు. ఎందుకంటే ఎవరైనా నోరెత్తి ప్రశ్నిస్తే మళ్ళా వాళ్ళతో ఇది. ఏదైతే ఆంధ్ర వాళ్ళు అని చెప్పేసి హ్మ్. ముద్రలేసారో వాళ్ళకే కాంట్రాక్ట్‌లు ఇచ్చాడు. హుహు. వాళ్ళతోనే వర్కులు చేసుకున్నాడు. వాళ్ళతోనే మెగా కృష్ణారెడ్డికే వ్యాపారాలు. మెగా కృష్ణారెడ్డికే కాళేశ్వరం ఇచ్చాడు. ఆ! వాళ్ళకే వ్యాపారాలు. హ్మ్. వాళ్ళకే ఇచ్చాడు. అంటే ఏంటి? ఇప్పుడు ముందు వాళ్ళు చేసుకుంటున్నారు. తర్వాత చేసుకున్నారు. హ్మ్. ఇగ దీని మూల ఏది ఆయన సాధించిందేంటి చెప్పండి? అంటే ఆయన కుటుంబం బాగుపడ్డదిక్కడ. హ్మ్.